నార్సిసిస్టుల స్వభావం చెప్పాలంటే, టక్కని చెప్పాలంటే, ఇది యెజబెల్ ఆత్మకి లింక్ అయి ఉంటుంది. నేనేం చెప్తానో అదే జరగాలి, నాకు ఇష్టమైతేనే జరగాలి, నేను అంటేనే జరగాలి. ఉదాహరణ చూడండి, బయట తినడానికి వెళ్దామే, ఎక్కడికి వెళ్తాం? వీళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్తారు, వేరే ఎవరన్నా అక్కడ ఉన్నాడు, నేను రావట్లే. ఎందుకు? నేను చెప్పిన చోటకి వెళ్తా కాబట్టి రావట్లే. ఏదైనా అడ్వైస్ కావాలంటే వీళ్ళు ఫస్ట్ చెప్పాలి, వీళ్ళు చెప్పిన తగినట్టుగానే, వీరు అన్నదాన్ని తగినట్టుగానే, వీరు కోరిన దాన్ని తగినట్టుగానే. వీరంటే భయం, టెర్రర్ వచ్చేయాలి అక్కడ, టెర్రర్. ఎందుకు? కంట్రోల్ ఫ్రీక్స్. వీళ్ళంట నార్సిసిస్టులు కంట్రోల్లోనే పెడతారంట, వదలరంట, కంట్రోల్లోనే పెడతారు. చూసి దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా సులభం ఉంటుంది. ఒక నార్సిసిస్ట్కి, ఒక దేవుని భయం కలిగిన, దేవుని వాక్య నియమం తగినట్టుగా ఉన్న వ్యక్తికి ప్యారలల్ లైన్ సన్నగా వెళ్తుంది. మనస్పర్థం చేసుకుంటాం సులభం. నార్సిసిస్ట్ కంట్రోల్ చేస్తాడు, దేవుని భయం కలిగిన వ్యక్తి మేనేజ్ చేస్తాడు. అర్థమవుతుందండి తేడా? దైవ భయం కలిగిన భర్త బిడ్డలు ఏం చేస్తున్నారు, భార్య ఎలా ఉంది, ఇంట్లో ఏం జరుగుతుంది పట్టించుకుంటాడు. కానీ నార్సిసిస్ట్ ఏమంటాడు? రే నేను చెప్పిన చోటుకి వెళ్ళాలి, నేను చెప్పినట్టే బ్రతకాలి, నేను అనుకునేదే ఉండాలి. కానీ దేవుని భయం కలిగిన వ్యక్తి దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి లోబడి, దేవుని వాక్యం తగినట్టుగా ఈ కుటుంబం ఇలాగ ఉండాలి. చూసి అక్కడ తేడా ఉంది. కానీ నార్సిసిస్టులు చూసినప్పుడు వారి ఆనందము కొరకు వారు ఎవరినన్నా బాధపడతారంట, వారి సంతోషం కొరకు వారు ఎవరి జీవితాలను పాడు చేస్తారంట. వారికి మాత్రం గాయపరచబడిందా ఇంకంతా, ఆ రోజు ఎవరికి సంతోషం లేదు. అది నార్సిసిస్ట్ మనసు. ఈ యెజబెల్ ఆత్మ చూసినప్పుడు అదే స్పిరిట్. ఇట్ ఈస్ కంట్రోల్, మ్యానిపులేషన్, ఇంకా విచ్ క్రాఫ్ట్.